Namaste friends, welcome to Disha Trainings. This is NZR. ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత స్టోర్ కీపర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఒక వీడియో చేస్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పే ఉంటా కూడా. One fine day morning 7 o'clock, I received call from a storekeeper. సార్ ఈ వాస్ ఇన్ టెన్షన్, చాలా అంటే చాలా టెన్షన్ ఉన్నాడు పిల్లవాడు. ఫోన్ చేసి ఏం చెప్తాడంటే, సార్ దొంగలు వచ్చి మొత్తం మన కేబుల్ డ్రమ్స్లోని కేబుల్స్ మొత్తం చీల్చుకొని కాపర్ ఎత్తుకపోయారండి అని చెప్పి. సుమారు 1,00,000-2 లక్షల పైన కాస్ట్ దర్హమ్స్, ఒక 50,000 మాల్ మెటీరియల్ పోయింది. ఎంత టెన్షన్ అంటే బస్లోనే ఉన్నాను. ఆల్మోస్ట్ నేను అంటే మనకు ట్రావెల్ ఒక 45 మినిట్స్ అనుకుంటా. ఆ ట్రావెల్లో 99% అందరు పడుకుంటారు. ఆ ఏసీ చల్ల గాలికి అలసిపోయి పడుకుంటారు. ఏంటండి, ఫ్రెష్గా వెళ్ళాల్సిన వాళ్ళు అలసిపోయి పడుకోవడం ఏంటంటే, ఇట్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. ఎప్పుడు 180, 80 to 100, 120 ఒక్కొక్కసారి అలా వెళ్ళే బండ్లు అంటే ఎంత దూరం, ఒక 40-45 మినిట్స్, ఒక్కొక్కసారి ఎక్కువ టైం కూడా పడుతుంది. మామూలుగా పడుకుంటాం, ఫోన్ వచ్చేసింది, సార్ ఇది పరిస్థితి, ఏం చేయాలి చెప్పండి. ఇట్ వాజ్ షాక్డ్. వెంటనే ఒక్క క్షణం ఆలోచించి, ఈ ఇన్ఫర్మేషన్ నాకంటే ముందు జిఎంకి ఎవరు చెప్పొద్దు. సో ఐ కాల్డ్ హిమ్ దెన్ అండ్ దేర్. సార్, వన్ బ్యాడ్ న్యూస్ ఫర్ అస్. ఏంటంటే దొంగలు పడ్డారంటే, మీరు ఏం చేస్తున్నారయ్యా, మీరు ఏం చేస్తున్నారు, అసలు బుద్ధి ఉందా అని చెప్పి 4 మాటలు కోపంగా అన్నాడు. అనేసి, ఓకే డోంట్ వరీ, కాల్ ద పోలీస్, ఇన్ఫార్మ్ చేయండి, ఎట్లాగో ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పాను. అక్కడికి వెళ్ళి చూస్తే సినిమా ఎలా ఉంది అంటే, వాళ్ళు రాత్రి 10 గంటలకో 11 గంటలకో వచ్చి మంచిగా బిర్యానీ తిని ఆ కేబుల్ డ్రమ్స్లోని మొత్తం కేబుల్ చీల్చుకొని మంచిగా కాపర్ అంతా కట్టగట్టుకొని ఆ ఎడారిలో పడి ఎమిరేట్స్ హైవే ఎక్కి వెళ్ళిపోయారు. వావ్. ఒక్కసారి ఫ్యూజులు పోయినాయి. ఏంట్రా ఇది, ఇంత పవర్ఫుల్, ఇంత ఖతర్నాక్ ఉంటారా అని. ఓకే, ఐ విల్ ట్రై టు షో దట్. ఉంటే ఎక్కడ చేశారో ఆ ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. ఎక్కడ అంటే, ఇట్ ఈస్ సమ్వేర్ స్టోర్లో ఉందో. సమ్వేర్ ఈ ఫోటో చూడండి. ఈ మిషన్ల వెనుక కోర్స్ మొత్తం కంచె ఉన్నా, కంచె గించె జాంతనాయి, వాళ్ళు మొత్తం వేసుకొని వెళ్ళిపోయారు. ఇగో ఇక్కడ నేను ఉన్నాను. సో ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఇలా చూడండి, చుట్టూ కంచె ఉంది. కంచె ఉన్న కంచెను దాటుకొని వెళ్ళి వాళ్ళు అలా చేశారంటే ఎంత గొప్ప విషయం. తర్వాత పోలీసులు రావడము, మమ్మల్ని ఇబ్బంది పెట్టడము. ఏమంటారంటే, మీలో ఒకడే దొంగ ఉన్నాడు, మీలో ఒకడు లేనిది వాడట్లా ఎట్లా వస్తాడు? ఎక్కడైనా పోలీసే. సేమ్ క్వశ్చన్స్. సో పాపం మా స్టోర్ కీపర్ ఏమో, సార్ నేనేం చేస్తాను సార్ అని వాడు భయపడడం, బాధపడడం. ఇట్ ఆల్ హ్యాపెండ్. తర్వాత మాలో ఒక అరబిక్ తెలిసిన సూపర్వైజర్ను కాంటాక్ట్ పర్సన్ చేసి, మీరు ఎప్పుడు ఈయనతో సంప్రదించండి అని చెప్పి వదిలిపెట్టడం జరిగింది. చూడండి, మొత్తం ఎంత కంచె ఉన్నా కానీ వాళ్ళు పెద్ద పెద్ద కట్టర్లతోటి మొత్తం కట్ చేసుకొని వెళ్ళిపోయారంటే వాళ్ళు గొప్పలే. సో ఇలాంటి పరిస్థితుల్లో స్టోర్ కీపర్ తనను తాను ఎలా రక్షించుకోవాలి అంటే, స్టోర్ కీపర్ ఏం చేయాలంటే, నిజానికి ప్రాజెక్ట్లో ఎంటర్ కాగానే ఒక్కసారి ఈ కంచె చుట్టూ నడవాలి. మూత్రం పోయినట్ట ఏదో ఒక రీజన్ ఎవరికి చెప్పకుండా అలా వెళ్ళి ఒకసారి రావాలి. ఈవినింగ్ ఒకసారి రావాలి. ఏమైనా సస్పీషియస్గా, అనుమానాస్పదంగా ఏమన్నా కనిపించింది అనుకోండి, ఎలా ఓకే అనుమానాస్పదంగా అనిపించింది, ఓకే జాగ్రత్తగా ఉండాలి అంటే, ఖాళీ అడుగులు కానీ అట్లాంటివి ఏమైనా కనిపించినాయి అనుకో, బండి వచ్చినట్టు ఏదైనా అనిపించింది అనుకో, సో ఆ నోటీస్లో రాసుకోవాలి. నిజానికి తన డైలీ యాక్టివిటీస్లో రోజు రాయాలి. ఈరోజు నేను మార్నింగ్ సైట్ వాక్కి వెళ్ళాను, అంటే స్టోర్ వాక్కి వెళ్ళాను, స్టోర్ చుట్టూ తిరిగాను, అండ్ ఐ ఫౌండ్ సంథింగ్ ఆడ్, అంటే ఏదో కొద్దిగా వింతగా కనిపించింది, ఇక్కడ ఏదో మనుషులు నడిచినట్టు అనిపించింది. ఎందుకంటే వాడు ఒకేసారి వచ్చి దొంగతనం చేసి వెళ్ళడు. మేబీ ఈ విల్ కమ్ అండ్ డూ ద రెక్కీ వాట్స్ ఎవర్ రిక్వైర్డ్. ఇక్కడికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు. చూడండి, చూస్తే మొత్తం అంతా ఎడారియే, మొత్తం ఎడారే ఉంది కదా, అందులోంచి మీకు రోడ్ కనిపించాలంటే ఇగో ఇట్ ఈస్ సమ్వేర్, ఈ హైవే ఉంటుంది ఇక్కడ, ఈ జంగల్ ఇదంతా దాటుకొని పోయి వాడు అక్కడికి వెళ్ళిపోవాలి అంటే వాడు మొత్తం ప్లాన్ వేసుకొని వస్తారు. అవునా కదా? సో అలాంటి మూమెంట్ ఒక్కసారి ఏదన్నా కనిపించింది, వింతగా అనిపించింది అంటే మనం నోట్ చేసుకొని వెంటనే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇట్లాంటి దాంట్లోంచి ఈజీగా బయటపడవచ్చు. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే, నన్ను అర్థం చేసుకునే జీఎం ఉన్నాడు. ఈ ట్రస్ట్ మీ 1000%. వీడు ఎలాంటి చెడు చేయడు, ఈజ్ అ గుడ్ బాయ్ అనే ఒక ఇంప్రెషన్ ఉంది కనుక నడిచింది. సో పోలీసు వాళ్ళతో టెన్షన్ తక్కువ, మన కంపెనీ ఇంటర్నల్ టీం ఉంటుంది, ఇంటర్నల్ టీం వాళ్ళతో టెన్షన్ ఎక్కువ. ఇది కంచె సరిగ్గా ఎందుకు చేయించలేదు, చేపిస్తే మీరు గోడని ఎందుకు పెట్టియలేదు, ఇంత నెగ్లెక్ట్ చేస్తారా. అఫ్ కోర్స్ ఇట్స్ 2 lakh dirhams వర్త్, 2 లక్షల అంటే చాలా పెద్ద మొత్తంలో. అది ఇప్పటి డబ్బుల్లో అయితే ఒక 1/2 కోటి రూపాయలు దాదాపు. సో ఎవ్రీవన్ నేచురల్గా కోపం వస్తుంది, కోపం వచ్చుడే కదా. కానీ మన చేతిలో లేదు కదా. ఒక స్టోర్ కీపర్ ఏం చేస్తాడు, తన పొద్దున వచ్చి తన డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇలా ఓపెన్గా పడేస్తే కనీసం మన స్టోర్కి ఏంది, చుట్టూ బౌండరీ వాల్ ఉంది, ఫెన్సింగ్ పెట్టినాం, కానీ ఇక్కడ ఏమి లేదు. చూడండి, ఇట్లా ఉంటే ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు కూడా తెలియదు. అందుకే స్టోర్ కీపర్ డైలీ యాక్టివిటీస్లో భాగంగా డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వెళ్ళాలి. లేదా తన ఒక వర్కర్కి చెప్పి, అరే తుమారా కామ్ హర్ సుబహ్ షామ్ కో ఆప్ ఎక్ బార్ రౌండ్ మార్కే ఆనా, మీరు రోజు ఒక్కసారి కంపల్సరీ చుట్టూ తిరిగి రావాలి రా నాయన అని చెప్పినాం అనుకోండి, వాడు చూసొస్తాడు. సార్ అంతా ఓకే ఉంది అంటే ఓకే. ఒక్కొక్కసారి మనం మనుషుల్ని నమ్మద్దు, మనం పోతే బెస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దొంగతనాలు జరిగేందుకు ఛాన్స్ ఉండదు. ఏదన్నా ఛాన్స్ ఉన్నా మన దృష్టికి వచ్చింది అనుకో, మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ముందే గుర్తించినాం అనుకోండి, జాగ్రత్తలు తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.